అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే అబౌట్ మై స్కిన్ కేర్. అంటే నేను ఏం సన్ స్క్రీన్ వాడతాను, ఏం ఫేస్ వాష్ వాడతాను, పింపుల్స్ క్రీమ్ ఏం వాడతాను. అంటే అప్పర్ లిప్ వస్తుంది చాలామందికి, వ్యాక్స్ చేసుకోవడం నచ్చదు. సో వాళ్ళు క్రీమ్స్ వాడతారు కదా, అలా నేను కూడా ఒక క్రీమ్ వాడుతున్నాను అప్పర్ లిప్కి. అంటే నేను డాక్టర్ సజెషన్స్తో వాడుతున్నాను, ఎట్లా పడితే అట్లా యూజ్ చేయను. ఈవెన్ నేను వాడే ఫేస్ వాష్ అంతే, సన్ స్క్రీన్ అంతే, అండ్ పింపుల్స్ క్రీమ్ అన్నీ డాక్టర్ సజెషన్ తోటే వాడతాను. ఎందుకంటే నా స్కిన్ చాలా ఆయిలీ ఉంటుంది అండ్ పింపుల్స్ వస్తే అసలు నాన్ స్టాప్గా వస్తూనే ఉంటుంది, అలాంటి స్కిన్ అది. సో నేను ఏం యూజ్ చేస్తాను అన్నది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ మీకు చూపిస్తాను. సో ఇది నేను వాడే సన్ స్క్రీన్ ఫేస్ మాయిస్ట్ SPF 15 ఫేస్ మాయిస్ట్ క్రీమ్ SPF 15 సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. ఇది నేను 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా చేంజ్ వచ్చింది నా ఫేస్. అసలు గజ్జి ఉండేది నా ఫేస్. అలాంటి ఫేస్కి ఈ సన్ స్క్రీన్ అండ్ పింపుల్స్ క్రీమ్ నాకు చాలా చేంజెస్ని తీసుకొచ్చింది. సో నెక్స్ట్ నేను వాడే పింపుల్స్ క్రీమ్ మీకు చూపిస్తాను. సో ఇది నేను వాడే పింపుల్స్ క్రీమ్. ఇది నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నేను ఇది కూడా 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. మనకి డైలీ యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను డైలీ యూజ్ చేయను, డే బై డే యూజ్ చేస్తాను. ఇది నేను వాడే పింపుల్స్ క్రీమ్. అండ్ నేను వాడే ఫేస్ వాష్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇది నేను వాడే ఫేస్ వాష్ యాక్నినెక్స్ ఫేస్ వాష్. ఇది రీసెంట్గా వచ్చింది. ఇలా ఒకప్పుడు మనకి 75 ml ఉండేది, అది ఇప్పుడు దొరకట్లేదు ఎక్కడ. సో ఇంకా ఇదే నేను యూజ్ చేస్తున్నాను. దీంట్లోకి ఒక 2 ingredients డిఫరెంట్ ఉంటుంది. ఇంకా దొరకట్లేదు, మొత్తం ఎతికాను, ఆల్మోస్ట్ అంతా తిరిగేసాను, 1 కోటి దాకా వెళ్ళి ఎతికాను, ఎక్కడ దొరకట్లేదు. సో ఇంకా దీంతో అడ్జస్ట్ అయిపోదాం, దీనే యూజ్ చేద్దామని చెప్పేసి ఒక 3-4 months నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. 125 ml. సో ఇది నేను వాడే ఫేస్ వాష్. ఇది కూడా నాకు బాగానే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఫైనల్లీ నేను వాడే అప్పర్ లిప్ క్రీమ్. ఇది నేను యూజ్ చేసే అప్పర్ లిప్ క్రీమ్. నేను ఈ క్రీమ్స్ అన్నీ మీకు కింద పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మీకు ఫోటో పెడతాను, చూడండి. ఇది నేను వాడే అప్పర్ లిప్ క్రీమ్. చాలా కాస్ట్లీ ఇది. మనకి చాలామంది ఇష్టపడరు తీసుకోవడానికి, బట్ ఇంకా నేను యూజ్ చేస్తున్నా కదా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా వాడతాను నేను దీన్ని. ఇంకా యూజ్ చేస్తున్నా కదా అని చెప్పేసి వాడుతున్నాను. ఇది వచ్చేసి 900 ఉంటుంది ప్రైస్ దీనిది. ఈ చిన్న ట్యూబ్ 900 ఉంటుంది ప్రైస్. అండ్ ఈ క్రీమ్ వచ్చేసి ప్రైస్ 384 రూపీస్. ఈ క్రీమ్ ప్రైస్ వచ్చేసి 384 రూపీస్ ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్ ప్రైస్ వచ్చేసి 495 రూపీస్ ఉంటుంది. అండ్ ఫేస్ వాష్ ప్రైస్ ఇక్కడ ఉండదు, బట్ ఇది కూడా నేను చూసి మీకు ఇక్కడ ఫోటో పెడతాను. ఎవరైనా యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. మెయిన్లీ నేను ఏవైతే చెప్తానో అవి మాత్రం మెడికల్ షాప్లో తీసుకునేటప్పుడు ఒక్కసారి అడిగి తీసుకోండి. అప్పర్ లిప్ క్రీమ్ ఇది నాకైతే పడ్డది. మేబీ కొంతమందికి పడవచ్చు, పడకపోవచ్చు, చెప్పలేము. ఒకవేళ పడని వాళ్ళు ఉంటే చూపించుకొని వాడండి. ఇంకా సన్ స్క్రీన్ అంటారా, ఇది అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాదే డర్టీ స్కిన్, అలాంటి స్కిన్కే పడ్డదంటే ఇంకా మీకు కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పింపుల్స్ క్రీమ్, ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయండి. చాలా అంటే చాలా రిజల్ట్ ఇస్తుంది, నాకైతే చాలా రిజల్ట్ ఇచ్చింది. అండ్ ఫేస్ వాష్ ఇది మాత్రం డాక్టర్ దగ్గర అడిగి వాడండి, లేదా మెడికల్ షాప్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అడిగేసి యూజ్ చేయండి. ఇదండి సంగతి. ఇవి నేను వాడే ఫేస్ వాష్, సన్ స్క్రీన్, పింపుల్స్ క్రీమ్ అండ్ అప్పర్ లిప్ క్రీమ్. ఇవి నేను యూజ్ చేస్తున్నాను. మీరేం యూజ్ చేస్తారనేది కామెంట్ చేసేయండి. అండ్ ఈ క్రీమ్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయంటే అపోలో ఫార్మసీలో కానీ, మెడిప్లస్లో కానీ, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. సో బయట నార్మల్ షాప్స్లో అయితే మ్యాక్స్ నాకు దొరకవు ఈ క్రీమ్స్. నేనైతే అపోలో ఫార్మసీ లేదా మెడిప్లస్లో తీసుకుంటాను. అమెజాన్లో కూడా దొరుకుతుంది, నేను అమెజాన్లో కూడా తీసుకుంటాను.
సో ఇదండి సంగతి. ఈ క్రీమ్స్ అయితే నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది. ఒకవేళ మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో మీకు షేర్ చేశాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.